ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీభగవద్గీత అత ఏకాదశో అధ్యాయః. విశ్వరూప సందర్శనయోగః. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యం ఆధ్యాత్మసంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు చెప్పెను, శ్రీకృష్ణమూర్తి నన్ను అనుగ్రహించుట కొరకై సర్వోత్తమమైన రహస్యమైన ఏ వాక్యమును మీరు చెప్పితిరో దానిచే నా అజ్ఞానము పూర్తిగా తొలగిపోయినది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యామపి చావ్యయం. ఎలయనగా కమలనేత్రుడవు ఓ కృష్ణ, మీ వలన ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశముల గూర్చి మీ యొక్క మహాత్మ్యమును మహిమను గూర్చి సవిస్తరముగా వింటిని. ఏవమేతత్ యథా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిక్షామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ పరమేశ్వర, మిమ్ము గూర్చి మీరు చెప్పినదంతా సరియే అని నేను విశ్వసించుచున్నాను. ఓ పురుషోత్తమ, మీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపం నేను ఇప్పుడు చూడదలుచుతున్నాను. మన్యసే యది తశక్యం మయా ద్రష్టుం ఇతి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ప్రభు, ఆ మీ స్వరూపమును చూచుటకు నాకు సాధ్యమగునని మీరు తలంతురేని? ఓ యోగేశ్వర, నాశరహితమైన ఆ మీ విశ్వరూపమును ఇక నాకు చూపుడు. శ్రీభగవానువాచ పశ్య మే పార్థరూపాని శతశో హతసహస్రశ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీభగవానుడు చెప్పెను, ఓ అర్జున, అనేక విధములుగానున్ననివియు అలౌకికములైనవియును వివిధ వర్ణములు ఆకారములు గలవియు అసంఖ్యాకములుగా వర్తించినవియునగు నా యొక్క రూపములను గాంచుము. పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూనదృష్టపూర్వాని పశ్చక్షర్యాని భారత. ఓ అర్జున, సూర్యులను, వసువులను, రుద్రులను, అశ్విని దేవతలను, మరుత్తులను చూడుము. అట్లే ఇదివరకెన్నడను నీవు చూడని పెక్కు అక్షరములను గాంచుము.
ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ హెచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచమును ఇంకను దేనిని చూడదలంచుచున్నావో దానిని ఈ నా శరీరమందు ఒక చోటనున్న దానినిగా ఇప్పుడు చూడుము. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవా స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఈ నీ మాంసమయ నేత్రములతో నీవు నా విశ్వరూపమును కాంచజాలవు. కావున దివ్యదృష్టిని జ్ఞాననేత్రమును నీకు ప్రసాదించుచున్నాను. దానిచే ఈశ్వర సంబంధమైన నా యోగమయమును చూడుము. సంజయ ఉవాచ ఏవముక్తా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు చెప్పెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారంగా వచించి తదుపరి సర్వోత్తమమైన ఈశ్వర సంబంధమగు విశ్వరూపమును అర్జునునకు చూపెను. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వక్షర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అత్తరి పెక్కుముఖములు నేత్రములు గలదియు అనేకములకు అద్భుత విషయములను చూపునదియు దివ్యములైన పెక్కు ఆభరణములతో కూడినదియు ఎత్తబడి ఉన్న అనేక దివ్యాయుధములు గలదియు దివ్యములైన పుష్పమాలికను వస్త్రములను ధరించినదియు దివ్యము గంధపూతతో కూడియున్నదియు అనేక ఆశ్చర్యములతో నిండియున్నదియు ప్రకాశమానమైనదియు అంతము లేనిదియు ఎల్లెడల ముఖములు గలది అగు తన విశ్వరూపమును భగవానుడు అర్జునునకు చూపెను. దివ్యసూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనా. ఆకాశమునందు వేల కొలది సూర్యుల యొక్క కాంతి ఒక్కసారి బయలుదేరినచో ఎంత కాంతి ఉండునో అది ఆ మహాత్మ యొక్క కాంతిని పోలియున్నది. తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా ఆపస్య దేవదేవస్య శరీరే పాండవస్తథా. అప్పుడు అర్జునుడు నానావిధములకు విభజింపబడి ఉన్న సమస్త జగత్తును దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుని యొక్క శరీరమున అవయము వలె ఒక్క చోటనున్న దానినిగా చూచెను.
తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసాత్ ఏవం కృతాంజలిరభాషత. అటు పిమ్మట అర్జునుడు ఆశ్చర్యంతో కూడినవాడును గగుర్పాటు కలవాడును అయి విశ్వరూపమును ధరించిన భగవానునకు శిరస్సుచే నమస్కరించి చేతులు జోడించుకొని ఈ ప్రకారముగా పలికెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వం తథాభూత విశేష సంజ్ఞాన్ బ్రహ్మణమీశం కమలాసనస్థం ఋషించ సర్వాన్ ఉరగాంక్ష దివ్యాన్. అర్జునుడు చెప్పాను, దేవా, మీ శరీరం అందే సమస్త దేవతలను అట్లే చరాచర ప్రాణికోట్ల సమూహములను కమలాసునుడైన సృష్టికర్తయగు బ్రహ్మదేవుని సమస్త ఋషులను దివ్యములకు సర్పములను చూచున్నాను. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ప్రపంచాధిపతి జగద్రూప, మిమ్ము సర్వత్ర అనేక హస్తములు, ఉదరములు, ముఖములు, నేత్రములు గలవారుగను అనంతరూపులుగాను నేను చూచుచున్నాను. మరియు మీ యొక్క మొదలు గాని మధ్యము గాని తుద గాని నేను కాంచజాలకున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కాద్యుతిమప్రమేయం. మేము ఎల్లడలను కిరీటములు గలవారుగను, గదను ధరించిన వారుగను, చక్రమును బూనిన వారుగను, కాంతిపుంజముగను, అంతను ప్రకాశించువారుగను, జ్వలించు అగ్ని సూర్యుల వంటి కాంతి గలవారుగను, అపరిచ్ఛిన్నులుగాను, పరిమితి లేనివారుగాను చూచుచున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషోమతో మే. మీరు తెలియదగిన సర్వోత్తమ అక్షర పరబ్రహ్మస్వరూపులు. మీరు ఈ జగత్తునకంతటికి గొప్ప ఆధారభూతులు. మీరు నాశరహితులు, శాశ్వతములకు ధర్మములను కాపాడువారు. మీరు పురాణ పురుషులు అని నా అభిప్రాయము. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతరహితులుగాను, అపరిమిత సామర్థ్యము గలవారుగాను, అనేక హస్తములు గలవారుగాను, చంద్రసూర్యులు నేత్రములుగా గలవారుగాను, ప్రజ్వలించు అగ్నిహోత్రుని వంటి ముఖము కలవారుగాను,
స్వకీయ తేజస్సుసే ఈ ప్రపంచమునంతను తపింపజేయుచున్నవారుగాను మేము చూచుచున్నాను. ద్యావ్యా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశక్ష సర్వా దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యతిథం మహాత్మన్. ఓ మహాత్మా, భూమి ఆకాశముల యొక్క ఈ మధ్య ప్రదేశమంతైన దిక్కులన్నీయును మీ ఒక్కరి చేతనే వ్యాపింపబడి ఉన్నవి కదా. మరియు భయంకరమైనది ఆశ్చర్యకరమైనదిగా మీ రూపమును చూసి ముల్లోకములను మిగుల భీతిని పొందుతున్నవి. అమీహిత్వాం సురసంగా విశంతి కేచిద్భీతా ప్రాజ్ఞలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంగ స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. ఈ దేవతా సమూహంలో మీ యందు ప్రవేశించుతున్నవి మరికొందరు భీతిల్లి చేతులు జోడించుకొని మేము స్తుతించుచున్నారు. మహర్షుల యొక్కయో సిద్ధుల యొక్క సమూహంలో లోకమునకు క్షేమముగాక అని పలికి సంపూర్ణములగు స్తోత్రములచే మేము పొగడుచున్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్య విశ్వే అశ్వినౌ మరుతక్షోస్మపాక్ష గంధర్వయక్షాసురసిద్ధసంగా వీక్షంతే త్వాం విస్మితాక్షైవ సర్వే. రుద్రులను, సూర్యులను, వసవులను, సాధ్యులను, విశ్వదేవతలను, అశ్విని దేవతలను, గంధర్వుల యొక్కయు, యక్షుల యొక్కయు, అసురుల యొక్కయు, సిద్ధుల యొక్కయు సంగములను వీరందరూ ఆశ్చర్యచకితులై మేము చూస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బాహుబాహురుపాదం బహూదరం బహుదష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యదితాస్తతాహం. గొప్ప భుజములు గల ఓ కృష్ణ, అనేక ముఖములు నేత్రములు కలిగినట్టు, అనేకములకు హస్తములు తొడలు పాదములు కలిగినట్టు, పెక్కు కడుపులు కలిగి ఉన్నట్టు, అనేకములైన కూరలచే భయంకరమైనట్టు మీ యొక్క గొప్ప రూపమును చూచి జనులందరూ మిగుల భయపడుచున్నారు. నేనున్నూ అట్లే భయపడుచున్నాను. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్యాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యదితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. ఓ విష్ణుమూర్తి, ఆకాశమును తాకుచున్నవారును, ప్రకాశించున్నవారును, పెక్కు రంగులు గలవారును, తెరవబడిన నోరు గలవారును, జ్వలించుచున్న విశాలములైన నేత్రములు గలవారును అగు మేము చూచి మిగుల భీతిల్లిన మనస్సు గలవాడనై ధైర్యమును శాంతిని నేను పొందాలకున్నాను.
దష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్టైవ కాలా నలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. కోరలచే భయంకరములైనవియో ప్రళయాగ్నిని పోలినవియో అగు మీ ముఖములను చూచి నేను దిగ్భ్రమ చెంది ఉన్నాను, సుఖమును కూడా పొందకయే ఉన్నాను. కావున ఓ దేవదేవా జగదాశ్రయ ప్రసన్నులు కండు. అమీ చత్వాం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వే సహైవావనిపాలసంగై భీష్మద్రోణశ్చూతపుత్రస్తతాసౌ సహస్మదీయైరపి యోధముఖ్యై వక్త్రాని తే త్వరమానా విశంతి దష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. ధృతరాష్ట్రుని కుమారులందరూ భీష్ముడును ద్రోణుడును కర్ణుడును వారి సేనయందలి సమస్త రాజ్య సమూహములను అట్లే మన సేనయందలి సైనిక ప్రముఖులను మేము త్వరితముగా చేరుచున్నవారై కోరలచే భయంకరములగునట్టి మీ నోళ్ళయందు ప్రవేశించుచున్నారు. కొందరు మీ పండ్ల సందులయందు చిక్కుకొనిన వారై పొడిచేయబడిన శిరస్సులతో కనిపించుచున్నారు. యదా నదీనాం బాహవో అంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాన్యభివిజ్వలంతి. ఏ ప్రకారము అనేక నదీ ప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే ఈ మనుష్యలోకమందలి వీరులు రాజులు లెస్సగా జ్వలించుచున్న మీ నోళ్ళయందు ప్రవేశించుచున్నారు. యథా ప్రతీప్తం జ్వలనం పతంగ విశంతి నాశాయ సమృద్ధ వేగ తథైవ నాశాయ విశంతి లోకా తవాపి వక్త్రాన్ని సమృద్ధ వేగ. ఏ ప్రకారంగా మిడతలు వినాశము కొరకు మెక్కిలి వేగంతో కూడినవై బాగా మండుచున్న అగ్నియందు ప్రవేశిస్తున్నవో ఆ ప్రకారమే జనులను మిగుల వేగంతో కూడినవారై నాశము కొరకు మీ నోళ్ళయందు ప్రవేశించుచున్నారు. లేలిహాసేగ్రసమానా సమంతాత్ లోకా సమగ్రాన్ వదనైజ్వలబ్ధి తేజోభిరాపూర్వ జగత్సమగ్రం భాసస్తవోగ్ర ప్రతపంతి విష్ణు. ఓ కృష్ణమూర్తి, మండుచున్న మీ యొక్క నోళ్ళచే జనులందరినీ అంతటను మృంగుచున్న వారై ఆస్వాదించుచున్నారు. మీ యొక్క భయంకరములైన కాంతులు తమ తేజస్సుల చేత జగత్తునంతను వ్యాపించి మిగుల తపింపజేయుచున్నవి. ఆఖ్యాయిమేకో భవానుగ్రరూపో నమో అస్తు తే దేవవర ప్రసీద
విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవోత్తమ, భయంకర ఆకారము గల మీరెవరో నాకు చెప్పుడు. ఏలయనగా మీ ప్రవృత్తిని ఎరంగకున్నాను కనుక ఆదిపురుషులకు మిమ్ము గూర్చి తెలుసుకొనగోరుచున్నాను. మీకు నమస్కారము, నన్ను అనుగ్రహింపుడు. శ్రీభగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త ఋతే అపిత్వా న భవిష్యంతి సర్వే ఏ అవస్థితా ప్రత్యనీకేషు యోధ. శ్రీ భగవంతుడు చెప్పాను, ఓ అర్జున, నేను లోక సంహారకుడనై విజృంభించిన కాలుడనై ఉన్నాను. ప్రాణులను సంహరించ నిమిత్తం ఈ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. ప్రతిపక్ష సైన్యములందు గల వీరులు నీవు లేకపోయినను యుద్ధము చేయకున్నను జీవించియుండరు. తస్మాత్మముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రున్భుంక్ష రాజ్యం సమృద్ధం మయైవైతే నియతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాబట్టి లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని బడయుము, పరిపూర్ణమగు రాజ్యమును అనుభవింపము. వీరందరూ ఇదివరకే నా చేతనే చంపబడిరి. కావున ఓ అర్జున, నీవు నిమిత్త మాత్రముగా నుండము. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాస్త్వం జయమా వ్యతిష్ట యుద్ధస్వజేతాశిరనే సపత్నాన్. నా చేతి ఇదివరకే చంపబడిన ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని, జయద్రథుని, కర్ణుని, అట్లే ఇతర యుద్ధవీరులను కూడా నీవు చంపము. భయపడకము, యుద్ధము చేయము, శత్రువులను గెలవగలవు. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. సంజయుడు చెప్పాను, అర్జునుడు శ్రీకృష్ణమూర్తి యొక్క ఈ వాక్యములు విని వణుకుచున్నవాడై చేతులు జోడించుకొని శ్రీకృష్ణునికి నమస్కరించి మిగుల భయపడిన వాడునగుచు వినమ్రుడై గద్గద స్వరంతో నిట్లు పలికెను. అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగా. అర్జునుడు చెప్పాను, ఓ కృష్ణ, మీ యొక్క నామమును ఉచ్చరించుట చేతను మహాత్మ్యమును లెస్సగా కొనియాడుట చేతను లోకము మిగుల సంతోషించుచున్నది, మెక్కిలి ప్రీతి పొందుచున్నది. నిన్ను చూసి రాక్షసులు భయపడిన వారై దిగంతములకు పరుగిడుచున్నారు. సిద్ధుల సమూహములన్నీ
మీకు నమస్కరించుచున్నవి. ఇవి అన్నీ మీ మహిమకు తగియే ఉన్నవి. కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సత్ అసత్తత్పరం యత్. మహాత్మా, అనంతరూప, దేవదేవ, జగదాశ్రయ, సత్ అసత్తులకు స్థూల సూక్ష్మ జగత్తుల రెండింటికి పరమైనట్టి అక్షర పరబ్రహ్మస్వరూపులు మీరే అయ్యున్నారు. బ్రహ్మదేవునికి కూడా అధికారిణులు కనుకనే సర్వోత్కృష్టులకు మీకు జనులేల నమస్కరింపకుందురు. త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిదానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. అనంతరూపుల ఓ కృష్ణ, మీరు ఆదిదేవులను, సనాతన పురుషులను, ఈ ప్రపంచమునకు శ్రేష్టమైన ఆధారమును, సమస్తమును తెలుసుకొనిన వారును, తెలియదగిన వారును, సర్వోత్తమ స్థానం అయ్యున్నారు. మీ చేతనే ఈ ప్రపంచమంతైన వ్యాపింపబడి ఉన్నది. వాయుర్యమో అగ్నివర్ణః శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహాక్ష నమో నమస్తే అస్తు సహస్రకృత్వ పునక్ష భూయోపి నమో నమస్తే. వాయువును, యముడును, అగ్నియు, వర్ణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియును మీరే అయ్యున్నారు. మీకు అనేక వేల నమస్కారములు. మరల మీకు నమస్కారము. నమః పురస్తాదత పృష్ఠతస్తే నమో అస్తు తే సర్వత ఏవ సర్వ అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోసి తతోసి సర్వా. సర్వరూపులకు ఓ కృష్ణ, ఎదుటను వెనుకను మీకు నమస్కారము, మరియు అన్ని వైపులను మీకు నమస్కారముగాక. అపరిమిత సామర్థ్యము, పరాక్రమము గలవారగు మీరు సమస్తమును లెస్సగా వ్యాపించి ఉన్నారు కనుకనే సర్వస్వరూపులై ఉన్నారు. సకేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకో అథవాప్యచ్యుత సత్సమక్షం తక్షామయే త్వాం అహమప్రమేయం. నాశరీతులకు ఓ కృష్ణ, మీ యొక్క ఈ మహిమను తెలియక పొరపాటున గాని చనువు వలన గాని సఖుడవని తలంచి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖా అని అలక్ష్యంగా మేము గూర్చి నేనేది చెప్పితినో, మరియు వ్యవహారము సల్పనప్పుడు గాని పరుండినప్పుడు గాని
కూర్చుండినప్పుడు కానీ, భుజించినప్పుడు కానీ, ఒక్కరిగా ఉన్నప్పుడు కానీ, లేక ఇతరుల ఎదుట కానీ పరిహాసము కొరకు ఏ అవమానమును గావించితినో ఆ అపరాధములన్నింటినీ అప్రమేయులకు మేము క్షమింపవేడుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజక్ష గురుర్గరీయాన్ న తత్సమో అస్త్యభ్యధిక కుతాన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావా. సాటిలేని ప్రభావం గల ఓ కృష్ణమూర్తి, మీరు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునకు అంతకును తండ్రి అయ్యున్నారు. మరి మీరు పూజ్యులను సర్వశ్రేష్ఠులకు గురువును అయి వెలయుచున్నారు. ముల్లోకములందున మీతో సమానమైన వాడు లేడు. ఇక మేము మించినవాడు మరి ఒకడు ఎట్లుండగలడు? తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయ కాయం ప్రసాదయే త్వాం అహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియా ప్రియాయార్హసి దేవ సోడుం. అందువలన నేను శరీరమును భూమిపై సాష్టాంగముగా పడవైచి నమస్కరించి ఈశ్వరుడును స్తుతింపదగిన వారునగు మిమ్ము అనుగ్రహింపవేడుచున్నాను. దేవా, కుమారుని అపరాధమును తండ్రి వలెను, స్నేహితుని అపరాధమును స్నేహితుడు వలెను, ప్రియురాలి అపరాధమును ప్రియుడు వలెను నా యొక్క అపరాధమును మీరు క్షమింపుడు. అదృష్టపూర్వం ఋషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యదితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇదివరకెన్నడను చూడనట్టు ఈ విశ్వరూపమును చూసి ఆనందమును పొంది తిని, కానీ భయముచే నా యొక్క మనసు మిగుల వ్యధనందుచున్నది. కావున దేవా, ఆ మునుపటి సౌమ్య రూపమునే నాకు చూపుడు. దేవదేవా, జగదాధార అనుగ్రహింపుడు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రభావో భవ విశ్వమూర్తి. ఓ కృష్ణమూర్తి, నేను మేము మునుపటి వలనే కిరీటము గద చక్రము చేత ధరించిన వారుగా చూడదలంచుచున్నాను. అనేక హస్తములు గల దేవా జగద్రూప, 4 భుజములు గల ఆ పూర్వరూపమునే మరల ధరింపుడు. శ్రీభగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాధ్యం యన్మే త్వదన్యేన నదృష్టపూర్వం. శ్రీ భగవానుడు చెప్పెను, అర్జున, ప్రకాశంచే పరిపూర్ణమైనదియు జగద్రూపమైనదియు అంతము లేనిదియు మొదటిదియు నువ్వు తప్ప ఇతరులచే ఇదివరకెన్నడను చూడబడనిదియు అగు ఏయి సర్వోత్తమమైన విశ్వరూపము గలదో
అయ్యది ప్రసన్నుడనగు నాచే స్వకీయ యోగశక్తి వలన నీకు చూపబడినది. న వేద యజ్ఞాధ్యయనైర్న దానై న చ క్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. కురువంశశ్రేష్ఠులకు అర్జున, ఈ నా విశ్వరూపమును నీవు తప్ప మరి ఒకరెవరును ఈ మనుష్యలోకమున చూచి ఉండలేదు. నీవు చూడగలిగితివి. మరియు వేదాధ్యయన యజ్ఞ అధ్యయనముల చేయగాని, దానముల చేయగాని, అగ్నిహోత్రాది శ్రౌతస్మార్తాది క్రియల చేయగాని, ఘోర తపస్సుల చేయగాని ఇట్టి విశ్వరూపుడు నాకు నన్ను చూచుటకు శక్యము కాదు. మాతే వేతామా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమిదృజ్వమేదం వ్యపేతభిప్రీతమాన పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఇటువంటి భయంకరమైన నా విశ్వరూపమును చూచి నీవు భయమును గాని చిత్త వికలత్వమును గాని పొందకము. నీవు నిర్భయుడవు ప్రసన్న చిత్తుడవును అయి నా ఈ పూర్వరూపమునే మరల బాగుగా చూడుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయ అశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు చెప్పాను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు అర్జునులకు చెప్పి మరల ఆ ప్రకారమే తన పూర్వరూపమును మరల చూపాను. మహాత్ములకు శ్రీకృష్ణమూర్తి తన సౌమ్య రూపమును వహించి భయపడి ఉన్న అర్జునుని ఓదార్చను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతా ప్రకృతిం గతః. అర్జునుడు చెప్పాను, ఓ కృష్ణ, మీ యొక్క ప్రశాంతమైన ఈ మనుష్యరూపమును చూసి ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది మరియు నేను స్వస్థతను పొందితిని. శ్రీభగవానువాచ సుదృదర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు చెప్పాను, నా యొక్క ఏ రూపమును నీవు ఇప్పుడు చూచుతువో అది మహా దుర్లభమైనది. దేవతలు కూడా నిత్యం దానిని దర్శనం చేయగోరుచుందురు. నహం వేదైర్న తపసా న దానేనా న చేజ్జయా శక్య ఏవం విధో ద్రష్టుం
దృష్టవానసి మాం యథా. నన్ను ఏ రీతిగా నీవు చూచితువో అటువంటి రూపము గల నేను వేదములచే వేద అధ్యయన పరులచే గాని, తపస్సు చేయగాని, దానము చేయగాని, యజ్ఞం చేయగాని చూచుటకు శక్తులను కాను. భక్త్యా త్వనన్యయా శక్య అహం ఏవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. శత్రువులను తప్పింపజేయువాడా ఓ అర్జున, ఈ విధముగు రూపము గల నేను అనన్య భక్తి చేత మాత్రమే యథార్థముగా తెలుసుకొనుటకును, చూచుటకును, ప్రవేశించుటకును సాధ్యమైన వాడనగుచున్నాను. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. అర్జున, ఎవడు నా కొరకే కర్మలు చేయునో లేక నా సంబంధమైన కార్యములనే చేయునో, నన్నే పరమప్రాప్యముగా నమ్మిండునో, నాయందే భక్తి కలిగిండునో, సమస్త దృశ్య పదార్థములందును సంగమును ఆసక్తిని విడిచివేయునో, సమస్త ప్రాణుల యందునో ద్వేషము లేక ఉండునో అట్టివాడు నన్ను పొందుచున్నాడు. ఓమితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.